ఎగ్జాక్ట్ గా మనం ఆపాలి. దాని ప్రకారం నా పీపీటీని కట్ షార్ట్ చేసుకుంటాం. ఈ రోజు మన ట్రైనింగ్ టాపిక్ ఏంటండి? ఎనీవన్ గెస్? బిజినెస్ నెట్వర్కింగ్. బిజినెస్ నెట్వర్క్. నా ట్రైనింగ్ టాపిక్ మీరు వచ్చిందిగా బిజినెస్ మీట్. వెరీ గుడ్. కాన్సెప్ట్ బిజినెస్ మీట్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. నెట్వర్కింగ్ మీద ఒకసారి గట్టిగా క్లాప్స్. కొలాబరేషన్. గుడ్. ఇంకా ట్రైనింగ్ టాపిక్ నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను? సాఫ్ట్ స్కిల్స్, లీడర్షిప్, బిజినెస్. చెప్పింది సార్ ఒకసారి గట్టిగా ముందుకు వెరీ గుడ్ సార్. అంటే ఆ ఫ్లైయర్ లో గెస్ట్ స్పీకర్ కింద టాపిక్ ఉంది, హౌ టు బిల్డ్ ఎ నెట్వర్క్. ప్రెసిడెంట్ మీ అటెన్షన్ కోసం చంద్రకాంత్ గారు మీరు ఫ్లైయర్ చూస్తున్నారా, వచ్చే గెస్ట్ నే చూస్తున్నారా, ట్రైనర్ నే చూస్తున్నారా అని టాపిక్ ఎక్కడ హైలైట్ చేస్తారు. ఇది కావాలని టాపిక్ చాలా చిన్నది చేశారు. అలాగే ఉండాలి. చాలా మందికి లీడర్షిప్ అన్నాం, లేకపోతే నెట్వర్కింగ్ సార్ చెప్పారు, నెట్వర్కింగ్ అని, సాఫ్ట్ స్కిల్స్ అని డిఫరెంట్ చెప్తాం. మనకి ఏంటంటే ఒక ఫ్లైర్ వచ్చిందా, దాంట్లో టైము అండ్ డేట్ ఇవన్నీ చూసుకున్నామో వచ్చేసాము. బై గాడ్ గ్రేస్ మీరందరూ టాపిక్ చూడలేదు, నేను హ్యాపీగా సెషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టాపిక్ చూసామనుకోండి వచ్చే ముందే చాట్ జీపీటీలోనో ఇవన్నీ కదా ఏంటి, లేకపోతే గూగుల్లో అన్ని సెర్చ్ చేసుకుని మనం మాట్లాడే ముందే రెడీ అయిపోతుంది. టెక్నాలజీ అంత డెవలప్ అయింది. ఒకసారి ఆ విధంగా టాపిక్ రివీల్ చేయకుండా సీక్రెట్ గా చేసినందుకు ప్రెసిడెంట్ గారు ఒకసారి గట్టిగా క్లాప్స్. ఒక యాక్టివిటీ ఒకటి ఇస్తున్నాను మీకు. అందరి దగ్గర పెన్స్ కానీ నోట్ ప్యాడ్స్ కానీ లేకపోతే మీ దగ్గర బుక్ ఏది ఉంటుంది, మీ ప్లేస్ లో నుంచి వేరే దగ్గర అంటే మీ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న వాళ్ళు కాకుండా అక్కడే కూర్చొని కాకుండా ఈ హాల్ మొత్తం మీకు ఎలా కావాలంటే అలా మీరు అందరూ లేచి నడుచుకుంటూ ఈ యాక్టివిటీని ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే ట్రై టు మీట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ కెన్ బై ఆస్కింగ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగాలి. ఫస్ట్ వన్ ఏంటంటే నేమ్ విత్ యాడ్జెక్టివ్. వాళ్ళ పేరుకి ముందు ఒక యాడ్జెక్టివ్ అనేది ఉండాలి. సపోజ్ నేను సార్ దగ్గరికి వచ్చాను, సార్ మీ పేరు పండరీనాథ్ అంటే అందరికి తెలుసు. దానికి ముందు ఒక యాడ్జెక్టివ్, యాక్టివ్ పండరీనాథ్ కానీ సంథింగ్ ఏదైతే తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఏదైనా పర్లేదు. మనకి లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. మీరు ఎంతమందిని మీట్ అయితే అంతమందిని మీట్ అయినప్పుడు వాళ్ళ పేరుకి ముందు ఒక యాడ్జెక్టివ్. ఇప్పుడు నాకు ఇందాక చదువుతూ ఇన్స్పైరింగ్ ఆర్కే అని నేను తీసుకున్నాను. మా స్టూడెంట్స్ నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టింది, సార్ మీరు చెప్పిన సెషన్ మాకు ఇన్స్పైర్ ఉంది కాబట్టి మీరు పేరు ఇన్స్పైర్ ఆర్కే అన్నారు. ఇన్స్పైర్ ఆర్కే నుంచి ఇన్స్పైరింగ్ ఆర్కే. మేబీ వైజాగ్ లో ఎక్కువ మందికి రాధాకృష్ణ అంటే తెలియకపోవచ్చు, కానీ ఇన్స్పైర్ ఆర్కే మాత్రం అందరికీ తెలుసు. అలా మీ నేమ్ ముందు ఒక యాడ్జెక్టివ్ అడిగిన మీరు ఎవరిని అడుగుతుంటే వాళ్ళు ఇప్పుడు మనకి పండరీనాథ్ అన్నాం, ఆయన చెప్పినప్పుడు నేమ్ ముందు ఏదో ఒక యాడ్జెక్టివ్ యాడ్ చేయమని మీకు అనిపిస్తుందండి. కూర్చోండి మరి 1.5 hours నుంచి అంటే కష్టం. అంటే నా ప్రాబ్లం ఏంటంటే నలుగురు ట్రైనర్లు అనుకుంటారు, 6 నుంచి. యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఇన్ దేర్ బిజినెస్. ఇప్పుడు మీ బిజినెస్ లో మీ యూఎస్పి ఏంటి? ఇప్పుడు పండుగ దగ్గరికి వచ్చాను అంటే ఎగ్జాంపుల్ ఆయన స్టార్ట్ చేసాక ఆయన పేరు ముందు యాడ్జెక్టివ్ పెట్టారు. మీ బిజినెస్ సార్ బిజినెస్, మీ బిజినెస్ లో మీ యూనిక్ ఏంటంటే మీ యూఎస్పి ఏంటి అని చెప్పినని వాళ్ళకి అంటే మీరు ఎవరిని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి ఒక యూఎస్పి తెలుసుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చి వాళ్ళ హాబీస్. వాళ్ళ హాబీస్ ఏంటి? ఈ 3 నిమిషాలు నేను ఇచ్చే టైం 2 minutes సరిపోతుందా? 2 minutes సరిపోతుందా? ఒకరితో కాదు, పైన చూడండి. ట్రై టు మీట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ కెన్ బై ఆస్కింగ్. మీరు అంతమంది కావాలంటే అంతమందిని తిరగండి. 9:20 అయిపోతుంది. అందుకే 2 minutes పెట్టిన టైము నాకు కింద టైం ఇచ్చారు కదా. అందరూ మీ ప్లేస్ నుంచి ఉంచండి. ఆ చైర్ నుంచి బయటకు వచ్చేయండి. చైర్ నుంచి బయటకు వచ్చేయండి. అందరు చైర్ నుంచి బయటకు వచ్చేయండి. మీ ప్లేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టైం ఆన్ చేస్తాం. మన ప్రెసిడెంట్ గారే చూస్తారు టైం. మీ ప్లేస్ అలా సార్ స్టార్ట్ చేయలేదు. మీరు కూడా ఓకే సార్ 2 minutes టైం పెట్టండి. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 minutes ఓన్లీ మాకు. నా లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ ఆన్ చేస్తే కానీ ఆన్ చేయండి. మీరు కూడా సార్ ఎంతమంది పాస్ ప్లేస్ అంతమంది ఎలా ఉన్నాయి. వాళ్ళ నేమ్ యాక్టింగ్, వాళ్ళ యూఎస్పి అండ్ హాబీస్.
పెద్ద చెప్పండి అందరూ చిన్నప్పుడు గార్డెనింగ్ అన్నట్టు ఇలా నుంచి ఒకసారి ఆ మాట నేను చెప్పి 5 ఎక్కువ నా పేరు బ్రాండ్ బాబు షాప్ మా మీద వచ్చేసి మూవీ మూవీస్ అది మీరు నెక్స్ట్ ఒకరు చెప్తాను ఆబ్జెక్ట్ సపరేట్ ఉంది ఈ పేరు సపరేట్ ఓన్లీ 1 minute. We have only 1 minute time. 1 minute అయిపోయింది. 50% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 50% ఉంది. రవీంద్ర లైట్స్ ఆన్ చేయండి. లైట్స్ ఆన్ చేయండి. మీరు చూస్తా ఉండండి రన్నింగ్ అవుతుంది. రాసుకోవచ్చు సార్ తెలుసు ఆ ఛాన్స్ మిస్ దాంట్లో అంటే సరే ఈ ఒక్క అవకాశాలు మీకు తెలిస్తే రెచ్చిపోయాడు నేను మన్మధులు అంటాను అలాగే ఓకే ఒకసారి గట్టిగా కాల్చుకోండి మీకు మీరు 5 and above పీపుల్స్ మీట్ అయిన వాళ్ళు ఎంతమంది చేతులు పైకి 500 సార్ మీరు పర్లేదు ఎవరెవరు మీట్ అయ్యారు అక్కడ చూడండి మీరు మీట్ అయిన వాళ్ళ నేను ముందు అడ్జెక్టివ్తో చెప్తాను స్మైలింగ్ ప్రశాంత్ గారు. స్మైలింగ్ ప్రశాంత్ ఎవరండి చెప్పండి నెక్స్ట్ వన్ యూఎస్పీ అండి. యూఎస్పీ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ అండి, బెస్ట్ ప్రైజ్ విత్ క్వాలిటీ. రమేష్ గారు, సాఫ్ట్వేర్ రమేష్ గారు. ఓకే వాళ్ళ హాబీస్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్. ప్లేయింగ్ బ్యాడ్మింటన్ సార్ స్మైలింగ్ రమేష్ గారు. స్మైలింగ్ రమేష్ లిజనింగ్ మ్యూజిక్ అండి. ఇన్నోవేటివ్ వెబ్ డిజైనింగ్ యూఎస్పీ. ఇన్నోవేటివ్ వెబ్ డిజైన్ సూపర్. లక్ష్మీకాంత్ వాచింగ్ మూవీస్. ఆయన పేరు ముందు అడ్జెక్టివ్ లేకపోతే మేము విన్నాం మీరు చెప్పిన పేరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. వాచింగ్ మూవీస్. సో యూఎస్పీ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ యూనిక్ డిజైన్స్ ఇన్ ఇంటీరియర్. నెక్స్ట్ లాయర్ సురేష్ గారు అండి. లిటిగేషన్ సురేష్ గారు. చిట్ చాట్ విత్ ఫ్రెండ్స్ అండి. యూనిక్ వచ్చి సో యాక్చువల్గా మ్యాక్సిమం లీగల్ ఇష్యూస్. ఓకే థాంక్యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. ఇంకొకరికి ఇస్తాను ఛాన్స్. ఫాస్ట్ గా చెప్పాలి. 5 and above కలిసి ఇవ్వండి. మాటకి చెప్తారు. ఎనర్జెటిక్ వెంకట్. ఎవరండి ఎనర్జెటిక్ వెంకట్? అయ్యస్ ఇదేంటి ఎవరు తెలుసు అంటే స్పీడ్ గా అంటే ఎవరిదండి ఫస్ట్ మీదే కదా దాని పేరేంటి మరి చెప్పరేంటి? స్పోర్ట్స్ హాబీ బ్యూటిషియన్ యూఎస్పీ. ఎనర్జెటిక్ పవన్. కుకింగ్ హాబీ అండి, కుకింగ్ అండ్ ట్రావెలింగ్. ఇన్ టైమ్ లో క్వాలిటీగా ఇస్తారు. స్మైలింగ్ మనోజ్. ఫ్రెండ్లీ బడ్జెట్ మూవీస్. ఫ్రెండ్లీ సందీప్. క్వాలిటీ టేబుల్ టెన్నిస్. సూపర్ ఎక్సలెంట్. ఓకే ఇది ఎందుకు చేసాం మనం తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం.
టైం టు ఆన్సర్ అయిపోయింది మనకి ఇది. హౌ మెనీ పీపుల్ డిడ్ యూ మీట్ అంతా కంప్లీట్ చేసాం మనం. లాస్ట్ లో చూడండి, సమ్ అటెండ్ ఈవెంట్స్ టు గివ్ అండ్ కలెక్ట్ బిజినెస్ కార్డ్స్ అండ్ నెవర్ మేక్ ఎనీ మీనింగ్ఫుల్ కాంటాక్ట్స్. అది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడతాం. అంటే మన సెమినార్లు ఏదైనా అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఒక కాన్ఫరెన్స్ అవుతుంటే మనకి ఏం చెప్తారు, ఎవరైనా ఇన్వైట్ చేసేటప్పుడు అక్కడ 300 మెంబర్స్ వస్తారు. మన బిజినెస్ కార్డ్స్ తెచ్చుకోండి, మీ విజిటింగ్ కార్డ్స్ తెచ్చుకుని 300 మెంబర్స్ మనం విజిటింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దాంతో పాటు మీ బిజినెస్ ఫ్లైయర్స్ తీసుకొచ్చేసి అందరికి పంపించండి, ప్రతి టేబుల్ మీద పెట్టండి, ప్రతి మెంబర్కి ఇవ్వండి అని చెప్పి అంటారు. యాక్చువల్ మనం ఫాలో అయ్యేది అదే. మై గాడ్ బ్లెస్. ఇట్లయితే మామూలుగా అందరూ మామూలుగా వచ్చారు. కొన్ని మీటింగ్కి వచ్చినప్పుడు అందరూ బిజినెస్ ఫ్లైయర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లైయర్స్ రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైతే ప్రింటింగ్ అన్ని ఫ్లైయర్స్ ఇక్కడ పెడతారు. ఎవరైతే ఫ్లైయర్ పెట్టారో మీటింగ్ అయిపోయినా వెయిట్ చేస్తారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత. ఎవరైతే తీసుకెళ్ళలేదో మళ్ళీ ఎన్ని కనెక్ట్ చేసుకుని మళ్ళీ ఇంకేస్తాం, హ్యాపీ బ్యాగ్ పెట్టేస్తాం. మనం ఈరోజు మన ట్రైనింగ్ సెషన్ కూడా అదే. అలా రావడం వల్ల మన బిజినెస్ వస్తుందా లేదా అని ఈ లాస్ట్ పాయింట్ ఏదైతుందో గివ్ అండ్ కలెక్ట్ బిజినెస్ కార్డ్స్ అన్నాం కదా, దాని గురించి మనం మాట్లాడదాం. అంటే ఇలా కొంచెం మన సెషన్ మొత్తం దీనికి రిలేటెడ్ గానే ఉంటుంది. ఓన్లీ బిజినెస్ కార్డ్ ఇస్తే మన బిజినెస్ అయిందా లేదా, మనం కలెక్ట్ చేసుకుంటే మనకి బిజినెస్ అయిందా లేదా, ఈ రోజు సెషన్ మొత్తం అదే. ఆ కార్డ్స్ ద్వారా మన బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలి అనేది, నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలి టాపిక్. నెట్వర్కింగ్. వాట్ డు యు థింక్ వెన్ యు హియర్ ద వర్డ్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ అనే వర్డ్ వినగానే మీ మైండ్ లో తిరిగేది మీకు ఏమనిపిస్తుంది? మీటింగ్ పర్సనల్ మోర్, అంటే ఎక్కువ తిన్న చెప్పినా పర్లేదు, ఎక్కువ మందిని కలవటం. ఒకసారి క్లాప్స్. నెక్స్ట్ నెట్వర్కింగ్ అనగానే మైండ్ లో మనకి రన్ అయ్యేది ఏంటి? పబ్లిసిటీ. నెక్స్ట్ ఇంకా ఇంటరాక్టింగ్ విత్ న్యూ క్లయింట్స్. ఓకే, డన్. బిజినెస్ ప్రమోషన్స్, విజిబిలిటీ. వెరీ గుడ్. ఇటు నుంచి రావట్లేదు ఆన్సర్ మనకి. ఏమనిపిస్తుంది? నెట్వర్కింగ్ అనే వర్డ్ ఎప్పుడు విన్నారు మీ సైడ్? నెట్వర్కింగ్ అంటే ఏమనిపించింది మీ మైండ్? ఏమన్నా బిల్డింగ్ కనెక్షన్స్. బిల్డింగ్ కనెక్షన్స్. మీ పేరండి? శ్రీకాంత్. శ్రీకాంత్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. ఓకే, 5 minutes టైమర్ ఆయన సేవ్ చేశారు మన టాపిక్ లో. అంటే మిగిలిన సేవ్ చేయడం అంటలేదు, ఆయన సేవ్ చేశారు. బిల్డ్ కనెక్షన్స్. ఆ పదం గుర్తుపెట్టు. కనెక్షన్స్ అన్నారు, కనెక్ట్ అన్నారు. కనెక్షన్స్. ఆ కనెక్షన్స్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం ఏం చెప్పాం? గివ్ అండ్ కలెక్ట్ బిజినెస్ కార్డ్స్ అన్న అదో గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పిన కనెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికి వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎనీవన్? మోర్ మైలేజ్ ఫర్ బిజినెస్. మోర్ మైలేజ్ ఫర్ బిజినెస్. గుడ్. ఇంకా వెరీ గుడ్. ఒకసారి రైట్ లో చెప్పండి. ఇంక్రీజ్ అవర్ టర్నోవర్. ఇంక్రీజ్ ఆన్ అవర్ టర్నోవర్. మీ పేరు? అమర్నాథ్. వెరీ గుడ్, సూపర్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి అమర్నాథ్ గారికి. ఇంకా కొత్త పరిచయాలు ఏర్పడటం. ఈ రోజు మనం దేనికి వచ్చామంటే కొత్త పరిచయాలు ఏర్పడటం. మీ అందరికీ పరిచయం అయినా కానీ ఇప్పుడు నాకు ఈ రోజు ఒక 60 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 60 మెంబర్స్ నాకు కొత్త పరిచయం, కాంటాక్ట్స్ అని కానీ కనెక్షన్ కానీ నెట్వర్కింగ్ కానీ బిల్డ్ అయ్యి. అది వెరీ గుడ్, సూపర్. వాట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ డూ యూ హ్యావ్ టుడే? ఇప్పుడు వరకు మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఉంది? మీటింగ్ ఫీజ్, మీటింగ్ పీపుల్. వెరీ గుడ్. ఆన్లైన్. ఇంకా లోకల్ అండ్ అవుట్ స్టేషన్. ఇంకా సోషల్ మీడియా. వెరీ గుడ్. మౌత్ పబ్లిసిటీ. మనం వచ్చింది ఇదంతా ఈ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ నాటి మీద వర్క్ చేస్తే ఇంప్రూవింగ్ అవర్ ఓన్ బిజినెస్. రిఫరెన్స్. వెరీ గుడ్. టెలికాలింగ్. ఇంకా చూడండి, ఇన్ని టైప్ ఆఫ్ నెట్వర్కింగ్ ఉంది. మరి వీటన్నిటిని ఫాలో అయితే చాలు. ఇప్పుడు మీరు చెప్పి నేనేం చెప్పలేదు, నేను క్వశ్చన్ అడిగాను అంతే. ఆన్సర్లు అన్ని మీ దగ్గరే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టాస్క్ చూద్దాం. బిజినెస్ ప్రపోజల్. ఇక్కడ అందరూ బిజినెస్ పర్సనే కదా. ఒక పర్సన్ మీ దగ్గరికి బిజినెస్ ప్రపోజల్ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం. ఇక్కడ అందరూ చూసిన తర్వాత నేను మీ దగ్గర ఒక బిజినెస్ ప్రపోజల్ పెడుతున్నాను. మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదో 1 by 1 చూద్దాం. Someone has came up with this proposal for partnership. నేను మీ దగ్గరికి పార్ట్నర్షిప్ కోసం వచ్చాను. నేను అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఎగ్జాంపుల్ కి మీకు తెలియని పర్సన్ నేను కాబట్టి నన్ను వాడుకుంటున్నాను. నా ఫస్ట్ ఏంటంటే వాంట్స్ టు బి అ పార్ట్నర్. నేను మీ బిజినెస్ లో పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేస్తా లేదా? ఓకే, డన్.
సెకండ్ వన్, విల్ నాట్ ఇన్వెస్ట్ ఎనీ మనీ. నేను 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయను. స్లీపింగ్ పార్ట్నర్ అంటే స్లీప్ ఏదో డబ్బులు పెట్టేస్తారు కదా. నేను 1 రూపీ కూడా మీకు ఇవ్వను సార్. నేను మీతో పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నాను. 1 రూపీ కూడా నేను ఇన్వెస్ట్ చేయను. వితౌట్ ఇన్వెస్ట్ యూ విల్ టేక్. మీ పేరు సురేష్. ఓకే, ఆయన కాసేపు చూద్దాం. ఇక్కడి నుంచి ముందే నో అన్నారు మీరే కదా. మీ పేరు అప్లేదు. ఇక్కడ మనం నేర్చుకుంటా పోయి మీరు అలా అనుకుంటా. బెనర్జీ సార్. మీరు మీరు ఆన్సర్ చెప్తున్నారు. మీరు ఆన్సర్ చెబుతున్నారు. మార్కెటింగ్ అంటే ఓకే. ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్. మార్కెటింగ్ లో మీరు సపోర్ట్ చేస్తే తీసుకుంటారంటున్నారు. వెరీ గుడ్, సూపర్. థర్డ్ పాయింట్ అదే, విల్ నాట్ వర్క్ ఎట్ ద బిజినెస్. నేను మార్కెటింగ్ కూడా పనిచేయను. మార్కెటింగ్ లో కూడా నేను పనిచేయను. నేను పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నాను. 1 రూపీ ఇన్వెస్ట్ చేయను. మీకోసం నేను అసలు పనిచేయను. ఓకే, ఐడియాస్. వెరీ గుడ్, సూపర్. సజెషన్స్. ఇంకో పాయింట్ చూద్దాం. వాట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్. లాభాల్లో మాత్రం నాకు షేర్ కావాలి. 5%, 1%, 2% తీసుకుంటారు. తీసుకుంటారు. అన్నిటికీ ఆయన ఇస్తున్నారేంటి? ఓకే ఓకే. డిడ్ యు యాక్సెప్ట్ సచ్ పార్ట్నర్షిప్? అటువంటి పార్ట్నర్షిప్ ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి పైకి జెన్యూన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. తర్వాత మనం అంటే ఈ 4 పాయింట్స్ మాత్రం నేను చేయను. పార్ట్నర్ అవుదాం అనుకుంటున్నాను. ఏ మనీ ఇన్వెస్ట్ చేయను. బిజినెస్ లో వర్క్ చేయను. కానీ ప్రాఫిట్స్ సార్ కూర్చోండి. కానీ ప్రాఫిట్స్ లో మాత్రం నాకు షేర్ కావాలి. ఎందుకు యాక్సెప్ట్ చెప్తారా? అన్ని ఆయన చేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ పర్సన్ కి కొంత రిఫరెన్స్ ఉంటుంది అనమాట. పలానా చంద్రకాంత్ గారు అనుకోండి, అతను నా పార్ట్నర్ అంటే అని నేను చెప్పుకోవచ్చు వేరే క్లయింట్ కి. అతనికి ఉండే సర్కిల్ అండ్ గుడ్ విల్ మా బిజినెస్ గ్రోత్ కొంచెం పనికి వస్తుంది అనమాట. అందుకని నేను కాకపోతే 0.1% ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే 1% ఇవ్వండి, 1 రూపీ ఇవ్వండి అనవసరం. ఆ సెకండరీ మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సప్లై అన్నారు కదా, దాంట్లో వస్తాయి అవన్నీ. కానీ మీరు ఇంకా ఎనీ సెలబ్రిటీ స్టేటస్ ఆయన చెప్పారు. సేమ్ థింగ్ సార్. సెలబ్రిటీ స్టేటస్, ఫేస్ వాల్యూ. సో మీ అంటే మీ పేరు కనబడితే చాలు, మీ ఫేస్ కనబడితే చాలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇన్ సచ్ కైండ్ ఆఫ్ విల్ టేక్ యాజ్ పార్ట్నర్. వెరీ గుడ్, సూపర్. ఆయన కూడా సెలబ్రిటీ అన్నారు. ఒకసారి గట్టిగా కలికి ఎవరైనా ఎనీవన్ లాస్ట్ ఛాన్స్. ఇద్దరిలో భాగంగా ఇద్దరిలో పార్టిసిపేట్ చేయకుండా ఇద్దరిలో భాగమే కానీ ఇద్దరిలో పార్టిసిపేట్ చేయలేదు. అమ్మాయి వెరీ గుడ్, సూపర్. ఓకే చూడండి. వై అంటే ఇఫ్ ద పర్సన్ బ్రింగ్స్ ఇన్ ఏ నెట్వర్క్ ఆర్ బ్రాండింగ్ ఎక్సెట్రా. ఇప్పుడు వాళ్ళు చెప్పింది 3 to 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ మేము పార్ట్నర్ గా జాయిన్ చేసుకుంటాం అంటే వాళ్ళు చెప్పింది సెలబ్రిటీ అవ్వచ్చు, వాళ్ళ ఫేస్ వాల్యూ అవ్వచ్చు, వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం సపోజ్ ఇక్కడ ఫ్రాంచైజీ బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఎంతకున్నారు? కాఫీ షాప్లు కానీ ఏదైనా కానీ ఎవరు ఉన్నారు మన దాంట్లో? మన ఇప్పుడు సపోజ్ జాకీ షోరూమ్ సంథింగ్ ఏదైనా ఉందనుకోండి, టెక్స్టైల్స్ ఎక్కడ కనిపిస్తుంది దాంట్లో ఏదో కంపెనీని మనం ప్రమోట్ చేస్తాం. అంతేందుకు మనకి టీ టైం ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. టీ టైం మనం ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ చూడండి, మనలో పార్ట్నర్ అయినా. సెకండ్ మనం దాంట్లో మనకి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాడా? టీ టైం ఫ్రాంచైజీ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఆయన మనకి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నాడా? మనకేం చేయట్లేదు. థర్డ్ వన్ మన కోసం ఏం పని చేయట్లేదు. ఒక ఎంప్లాయీ ఎవరో పంపిస్తాడు అంటే ఎగ్జాంపుల్గా చదువుతున్నాను నేను. టీ టైం మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు. అండ్ వాన్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ముందు రాయల్టీ కింద 5 lakhs 10 lakhs ఎంతో ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కొంటాం, మన టర్న్ ఓవర్ లో కొంత 2% 1% ఎవ్రీ ఇయర్ రాయల్టీ అనేది కంపల్సరీ ఉంది. మనం ఎందుకు వాళ్ళతో పార్ట్నర్షిప్ యాక్సెప్ట్ చేస్తున్నాం? టీ టైం అనేది ఒక బ్రాండ్ ఉంది కాబట్టి. వాడు అసలు కనీసం వచ్చి చూసి వెళ్ళిపోతాడు అంతే. అటువంటి వాళ్ళు కనుకుంటే మనం ఆటోమేటిక్ గా ఇచ్చేది. ఆయనకు ఉంది ఏంటంటే ఇఫ్ ద పర్సన్ బ్రింగ్స్ ఇన్ నెట్వర్క్ ఆర్ బ్రాండింగ్ ఎక్సెట్రా. బ్రాండింగ్ పక్కన పెట్టేద్దాం, ఆ నెట్వర్క్ అనే పదం గుర్తుపెట్టుకుంటాం. అవును, ఇప్పుడు మాకు ఫ్రాంచైజీలు ఇస్తున్నాము అని చెప్పని అంటారు. అనగానే మనం వెళ్ళాం కదా, మనం ఆయన మీట్ అవుతాం కదా. మీట్ అయినప్పుడు మన పార్ట్నర్ కదా, దాంట్లో మనం ఒక 5 lakhs 10 lakhs ఎదిరిస్తున్నాము. ఎవ్రీ ఇయర్ రాయల్టీ 2% 3% ప్రాఫిట్ లో షేర్ ఇస్తున్నాం కదా. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే ఆయన దగ్గర బ్రాండ్ ఉంది కాబట్టి. ఆయన మన దగ్గరికి వచ్చి అడిగారు, ఆయన మన దగ్గరికి అంటే మనం ఆయన మన దగ్గర డైరెక్ట్ గా ఒక వాట్సాప్ లోనో ఎక్కడో దాంట్లో ఉంటుంది. లేదా మనమే వెళ్తున్నాం, టీ టైం తాగుతున్నాం, టీ టైం తిరిగి టీ తాగే అనుకోండి. అక్కడ కనిపించి మీకు ఫ్రాంచైజీ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అంటే ఇమీడియట్ ఆ నెంబర్ కాంటాక్ట్. ఎందుకంటే
ఆయనకి ఒక బ్రాండ్ ఉంది అక్కడ, అతనికి ఒక నెట్వర్క్ ఉంది. అక్కడ ఉంది బ్రాండింగ్, నెట్వర్కింగ్ లేదు ఆయన. అతను వచ్చి అడగడండి, నేను ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం అది పెట్టాను. అతను వచ్చి మన అడగడు, కానీ ఒక ఫ్లైర్ వచ్చింది కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మీ బిజినెస్ మెంబర్ ఎవరైతే ఉన్నారో మీ కొలీగ్ మెంబర్ది వాట్సాప్ లో స్టేటస్ పెట్టారు. సపోజ్ మీ బిజినెస్ పెట్రోల్ బంక్, ఆ పెట్రోల్ బంక్ ఫ్లైర్ ఏదో మీకు పంపించాడు, మీరు వాట్సాప్ లో స్టేటస్ పెట్టారు. మీకు కావాల్సిన వాళ్ళు ఆ స్టేటస్ ఒక 100 మెంబర్స్ చూసారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ 2 hours లో. ఆ 100 మెంబర్స్ లో ఎవరో ఒకరు చూసి వాళ్ళకి ఒక లీడ్ కావాల్సి వచ్చి, సార్ ఈ పెట్రోల్ బంక్ లో మాకు ఒక 1000 లీటర్స్ పెట్రోల్ కావాలి అని చెప్పి మీకు మెసేజ్ పెట్టారు అనుకోండి, మీరు అది పాస్ చేస్తారు. ఈ నెల అలా అడగలేదు, మీరు కూడా అలా అడగలేదు, జస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, అది చూసి వచ్చారు. అలాగే ఇది కూడా ఏంటంటే వాళ్ళు సోషల్ మీడియాలో మేము ఫ్రాంచైజీ ఇస్తాము అని చెప్పి అన్నారు. ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, వాళ్ళు వచ్చి నాకు సబ్ హెచ్పి కానీ ఏదన్నా కానీ వాళ్ళ ఓన్ వచ్చి మిమ్మల్ని అడిగారా? ఈయన ఎక్కడో చూసారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఎక్కడో చూసి ఈయన కాంటాక్ట్ చేసి ఇవన్నీ జస్ట్ లైక్ అది. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డౌట్స్ అంటే ఒకసారి గట్టిగా క్లాస్ చేద్దాం, తర్వాత మీరేం చేస్తారంటే మీ మొబైల్లో ఓపెన్ చేసి కానీ ఓపెన్ చేయకుండా ఒక చిన్న టాస్క్, ఫ్రమ్ యువర్ కాంటాక్ట్ లిస్ట్ write down the top 10 contacts you have, not including family member. ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కాకుండా ఒక 10 మంది పేర్లు మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఓపెన్ చేసి కానీ మీ మైండ్ లో వచ్చినాయి కానీ ఒక టాప్ 10 కాంటాక్ట్స్ ఒక పేపర్ మీద రాయండి, నోట్బుక్. ఫ్రెండ్స్ రాసుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం వద్దు. వాళ్ళ రిలేషన్ లో మేబీ కజిన్ అయినా కానీ ఏదైనా కానీ వద్దు, జస్ట్ ఆ ఫ్రెండ్స్ కమ్ ఫ్యామిలీ ఒకళ్ళే అయినా కానీ వద్దు, ఓన్లీ ఫ్రెండ్స్ రాసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు. నేను మీకు ఇచ్చే టైం 2 minutes, 2 minutes టైం అనేది మీకు ఇస్తున్నాను. 10 కాంటాక్ట్స్ రాయండి చాలు, 10 అంతకన్నా ఎక్కువ వద్దు. పేర్లు రాయండి చాలు, నంబర్స్ అవసరం లేదు. అది కూడా మీ దగ్గర ఉంటుంది, నేనే తీసుకెళ్తాను సార్. 2 minutes టైం రాని చేయండి సార్. పేర్లు చాలు, మీకు నచ్చినట్టు రాసుకోండి. వాళ్ళ పేరు యాస్టీస్ గా ఉండాల్సిన పని లేదు, మీ మొబైల్ కాంటాక్ట్ లో. ఒక 10 చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు మొబైల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ అవసరం లేదు, 10 మెంబర్స్ తెలిసిపోతుంది. సైలెంట్ ఉండండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయదు పాప, వాళ్ళు రాసుకుంటూ ఉంటారు. ఫార్టీ సెకండ్స్ అవును, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫాస్ట్ కంప్లీట్ చేయండి. ఓన్లీ వీ హ్యావ్ ఓన్లీ 40 seconds, అంటే ఆల్రెడీ 30 seconds వచ్చేసి ఉంటుంది. పక్కన నాకు ఫోర్స్ చేయకండి, నా పేరు రాయండి, నా పేరు రాయండి. ఓకే డన్, టైం అప్, టైం అప్. అందరూ ఆఫ్ చేయండి. సార్ యూనివర్సిటీ ప్రెసిడెన్సీ మీటింగ్ అయితే సార్ ఏదో అనౌన్స్మెంట్ ఉంది. జే మెంబర్స్, మీ అందరూ తెలుసు మన వి వైశ్య గాడ్ ఫాదర్ ఎవరు? 1 అంటే 1 క్లాప్ ఇవ్వాలి, 2 అంటే 2 క్లాప్స్, 3 అంటే 3 క్లాప్స్, 4 అంటే క్లాప్స్ చేయకుండా సైలెంట్ గా ఉండాలి. ఓకేనా? షల్ వి స్టార్ట్? yes. 3 అని ఒకేసారి రావాలి. 2 1 1 3 4 4 అంటే మనకి రూల్ ఏంటి? నో క్లాప్స్, క్లాప్స్ ఇవ్వకూడదు. మళ్ళీ ఒకసారి ఫాలో అవుదాం. 1 3 2 1 4 ఓకే 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 లాస్ట్ ఈసారి 4 అని ఎవరైనా సరే క్లాప్స్ కొడితే 4 అన్నప్పుడు ఆయన కిట్టి లేదంటున్నారు. ఈ మీటింగ్ ఫీజు మొత్తం అలాగే కట్టారు. హోటల్ బిల్ మొత్తం ఎవరైతే క్లాప్స్ కొట్టలేదో, ఎవరైతే ఇప్పుడు అన్నప్పుడు కూడా సార్ ఏమంటారంటే మాకు ఎందుకు సార్ క్లాప్స్ కొట్టుకుంటూ ఉంటారు, ఎవరైతే ఇచ్చిన కమెంట్స్ ఫాలో అవ్వకుండా 1 అన్నప్పుడు క్లాప్ కొట్టుకుంటున్నారో ఈ మొత్తం మీటింగ్ తీసుకెళ్ళి ఓకే
చెప్పారు నాతో కార్లో వచ్చినప్పుడు మాట్లాడారు, అందుకని మధ్యలో ఈ టాస్క్ పెట్టాం. 1 3 2 1 3 4. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ. చూడండి, నేను ఫాలో అయ్యేది, ప్లీజ్ లిసన్. ఫస్ట్ టైం 4 అన్నప్పుడు క్లాప్స్ ఒక 3 to 4 వచ్చినాయి. సెకండ్ టైం మేబీ 1 or 2 వచ్చినాయి. థర్డ్ టైం వచ్చేటప్పటికి 0. ఫోకస్ అండ్ అలర్ట్. అంటే ఫస్ట్ టైం కి ఓకే, మనీ అనేది పక్కన పెట్టేద్దాం, మనీ కాకుండా ఇంకో పనిష్మెంట్ పెట్టినా కానీ ఫోకస్ గా ఉంటే ఆటోమేటిక్ గా మనం ఏదైనా కానీ అయిపోయింది. ఫస్ట్ టైం కి, సెకండ్ టైం కి, థర్డ్ టైం కి ఆ రెడ్యూస్ అవడానికి రీజన్ ఏంటంటే ఫోకస్. ఆ ఫోకస్ తో పాటు ఏంటంటే ఎవరైతే మిస్టేక్ చేశారో సెకండ్ టైం మిస్టేక్ చేయకుండా అలర్ట్ గా ఉంటే లైఫ్ లో మనం ప్రతిరోజు నేను ఫాలో అయ్యే టెక్నిక్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. మిస్టేక్ చేస్తాం, ఏముంటుంది, మనం హ్యూమన్స్ కదా, మనకేం తెలుసు, దాని నుంచి నేర్చుకుందాం. నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా ట్రై చేద్దాం. సెకండ్ టైంకే మన మిస్టేక్స్ అన్ని మారిపోతే మనం చేయడానికి మిస్టేక్స్ ఏ ఉంటాయి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఆ తప్పు అనేది రెడ్యూస్ చేసుకుంటూ, మిస్టేక్స్ రెడ్యూస్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు మన టాపిక్ లోకి వద్దాం. ఎందుకంటే అందరూ బర్త్డే మూడ్ లో కేక్ లో ఉన్నారు కాబట్టి దాని నుంచి ఫోకస్ చేయడం కోసం ఈ యాక్టివిటీ మనం ప్లాన్ చేసాం. ఆయన ముందే చెప్పారు, సార్ మధ్యలో వస్తారు, ఆయన ప్రివిలేజ్ ఇవ్వాలంటే అన్నప్పుడే మేము ఈ ట్రైనింగ్ పార్ట్ లో ఇది కూడా ఒకటి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్రేక్ కూడా కలిపి 9:20 లేకపోతే సార్ మనకి 9:30. ఓకే అందరికి 9:30. ఇప్పుడు 15 minutes మనకి బ్రేక్ అయింది. రేపు 9:30 క్లోజ్ చేయమని 9:20 క్లోజ్ చేస్తాం. నా సెషన్ బాగాలేదు 9 క్లోజ్ చేయమని 9 క్లోజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు రాసుకున్న టాప్ 10 కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను చూడండి. వాటి నుంచి ఫస్ట్ వన్, హౌ మెనీ ఆఫ్ దోస్ 10 people వుడ్ హ్యావ్. ఫస్ట్ వన్ ఏంటంటే మీట్ యూ at 2 AM in the morning if you needed help on the road. మీరు రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నారంటే ఎక్కడి నుంచో వస్తున్నారు, మీ కార్ పంచర్ అవని, లేకపోతే మీకు ట్రాన్స్పోర్ట్ నైట్ 2 o'clock రైల్వే స్టేషన్ లో దిగినాయి, బస్ స్టాండ్ లో దిగినాయి, ఎక్కడైనా మీరు దిగినప్పుడు మీకు హెల్ప్ అవసరమైంది. రోడ్డు మీద ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు. మీరు రాసుకున్న టాప్ 10 కాంటాక్ట్స్ లో ఎంతమంది మీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తారు? డన్నా? వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. జెన్యూన్ గా చెప్పండి, నేను అక్కడ ఫోన్ చేశాను. ఇంకోటి ఇంపార్టెంట్, లీవ్ డ్యూరింగ్ వర్క్ అవర్స్ టు మీట్ యూ అండ్ టాక్ అబౌట్ సంథింగ్ యూ ఫీల్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు బిజినెస్ లో ఉన్నారు, క్లయింట్ దగ్గర, క్లయింట్ ఏదో మాట్లాడుతున్నారు, ఆ టైంలో మీరు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ ఆన్సర్ చేస్తాను, అయితే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పి మెసేజ్ వెళ్ళిపోయి, అయినా రిపీటెడ్ గా కాల్ చేస్తున్నారు. ఇంకో సెకండ్ టైం కాల్ చేశారు, మీరు ఆ ఫోన్ ఆన్సర్ చేస్తారా అంటే మీరు 10 members మీరు రాసుకున్నారు కదా, ఆ 10 members కాంటాక్ట్ లిస్ట్ రాసినట్టు ABCD సంథింగ్ ఏదో రాసుకున్నారు పేర్లు. వాళ్ళ వర్క్ టైంలో కూడా మీరు ఫోన్ చేస్తే మీ ఫోన్ ఆన్సర్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ టైంలో? ఆ 10 లో మొత్తం అన్నిసార్లు కాదు, ఒక్కసారి. ఫస్ట్ ఎట్ ఏ టైం అనుకోండి, అది అవ్వలేదు, మళ్ళీ సెకండ్ టైం చేశారు. ఫస్ట్ మామూలుగా ఫస్ట్ దానికి ఆన్సర్ చేయాలి. ఇన్ కేసు వాళ్ళు కనీసం సెకండ్ టైం ఎప్పుడు అంటున్నాను నేను, ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని చెప్పి ఏదైనా ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తేనే, టెక్స్ట్ మెసేజ్ రాకుండా సైలెంట్ లో పెట్టేస్తాం మనం. టెక్స్ట్ మెసేజ్ రాకుండా సైలెంట్ లో పెట్టాను కాబట్టి సెకండ్ టైం కాల్ చేయమని. అండ్ థర్డ్ వన్, లెండ్ యూ ఏ మంత్ వర్త్ ఆఫ్ శాలరీ ఇఫ్ యూ ఆస్క్డ్. సపోజ్ అంటే వాళ్ళకి మీకు 50,000 లేకపోతే టర్నోవర్ మంత్లీ ప్రాఫిట్స్ అనేది 1 lakh ఉందనుకోండి ఎగ్జాంపుల్. మీరు అడగగానే ఎందుకు ఏంటి అని అడగకుండా ఆయన 1 month ప్రాఫిట్ కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళైతే శాలరీ కానీ మీకు ఇచ్చేయడానికి మీరు రాసుకున్న టాప్ 10 కాంటాక్ట్స్ లో ఎంతమంది ఉన్నారు? ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఈఎంఐలు ఉన్నాయా వాళ్ళకి, ఆ వైఫ్ కి ఇవ్వాలా లేకపోతే హస్బెండ్ కి ఇవ్వాలా మనకు అనవసరం. అంటే స్టోరీస్ మనకు అనవసరం. మనం అడిగితే ఎందుకు ఏంటి అని అడగకూడదు కదా. ఫోన్ చేసి నాకు 1 lakh పంపించు అంటే ఇమీడియట్ గా మనకి పంపించాలి. టాప్ 10 లో ఎంతమంది ఉన్నారు? ఓకే, ఫోర్త్ పాయింట్ కదా, దీనికి అందరూ వేస్తాను చెప్తారు చూడండి. హలో, మీకు కారు అవసరమైంది, ఇమీడియట్ గా అలా ఫోన్ చేస్తే ఆ టాప్ 10 members లో ఎంతమంది మీకు తీసుకొచ్చి కారు హ్యాండ్ ఓవర్ చేస్తారు? అలా కారు ఉంటేనే, మళ్ళీ లేదంటే నేను అనుకోండి ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్. ఓకే, నెక్స్ట్ పాయింట్ వెళ్దాం. పుట్ దేర్ రెప్యుటేషన్ at risk by referring you to a client. ఇప్పుడు సపోజ్
ఎగ్జాంపుల్ కి నాకు ఏదన్నా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే నేను సరిగ్గా చేయను అని చెప్పి చంద్రకాంత్ గారికి తెలుసు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయినా కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరూ ఆయన మీద ప్రెసిడెంట్ కాబట్టి ఆయన క్లాస్ ఉంటారు ఇటువంటి ట్రైనర్ చేసేవారని చెప్పినాను. ఎక్కడో ఎవరో చెబితే అన్నాడు నా సెషన్ కూడా అటెండ్ అవ్వలేదు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కి. ఆయన ఆల్రెడీ అటెండ్ అయ్యాడు కాబట్టి నా సెషన్ పెట్టించాడు ఆయన. నా సెషన్ కూడా అటెండ్ అవ్వలేదు ఎవరో చెప్పారు మనకి ఇందాక చెప్పినట్టు మై ఇష్యూ సంథింగ్ ఎవరో చెప్పారు ఆ సెషన్ బాగుంటుంది అంటే మీరు ట్రైనింగ్ పెట్టిండి అని అన్నారు. ఆయన మీ అందరికీ తీసుకొచ్చి ట్రైనింగ్ సూపర్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు అందరూ రాండి, నా మాట నమ్మండి, నేను చెప్పింది వినండి అని చెప్పి అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. యాజ్ టీజ్గా వచ్చిన తర్వాత నేను ఏదో సింపుల్గా 4 మాటలు చెప్పేసి లేదా ఫేస్బుక్లోనో యూట్యూబ్ యూనివర్సిటీలో నుంచో ఏదో తీసుకొచ్చేసి 4 వీడియోలు 4 స్లైడ్లు 4 పీపీటీలు పెట్టేసి చదువుకుంటూ వెళ్ళిపోయిన ఎక్స్ప్లెయిన్ చేయకుండా. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అయిపోయిన తర్వాత మీరు అందరూ ఆయన ఏమంటారు అంటే ఆయన ఏం చేశాడు, ఆయన రిప్యుటేషన్ కూడా రిస్క్లో పెట్టి నన్ను మిమ్మల్ని రెఫర్ చేశారు. అలాగే మీరు రాసుకున్న టాప్ 10 కాంటాక్ట్స్లో మీరు సరిగ్గా వర్క్ చేసినా చేయకపోయినా మీకు రిఫరల్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికన్నా వెళ్ళి వాళ్ళదైనా సరే మీరు సరిగ్గా వర్క్ చేసినా చేయకపోయినా కానీ మీరు మా ఫ్రెండ్ అని వాళ్ళ రిప్యుటేషన్ కూడా రిస్క్లో పెట్టి మీకోసం రెఫర్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఇంకా 2 to 3 మెంబర్స్. వెరీ గుడ్, సూపర్. గట్టిగా క్లాప్స్ ఇచ్చుకోండి. ఇదేంటి మీరు రాసుకున్న టాప్ 10 కాంటాక్ట్స్ లో మనకి హెల్ప్ అవసరమైతే చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకో పాయింట్ చూద్దాం. హౌ మెనీ ఆఫ్ దోస్ 10 పీపుల్ వుడ్ యూ? ఆ 10 మందికి అవసరమైతే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. మీరు రాసుకున్న 10 మెంబర్స్ లో ఎంతమందికి మనం ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ టాప్ 10 రాసుకున్న దాంట్లో 9th ప్లేస్ లో ఉన్నప్పుడు ఎర్లీ అవర్స్ 2 o'clock మీకు ఫోన్ చేసాడు. అదే మిడ్ నైట్ అనుకుంది, ఎర్లీ అవర్స్ మిడ్ నైట్ 2 o'clock ఎక్కడ నేను ఆగిపోయాను బాబు, నేను గుంటూరులో బైపాస్ దగ్గర నా వెహికల్ ఆగిపోయింది, నువ్వు ఇమీడియట్ వచ్చి నన్ను పిక్ చేసుకో అంటాడు. ఆ టాప్ 10 రాసుకున్న వాళ్ళు మీకు 2 o'clock ఫోన్ చేస్తే మీరు ఎంతమంది దగ్గరికి వెళ్తారు? 10 మంది దగ్గరికి వెళ్తారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? వెరీ గుడ్, సూపర్. ఒకసారి మధ్యలో చెక్ చేయకండి ఆయన ఫోన్ చేసి అలారం పెట్టుకుని ఫోన్ చేయకండి, చెక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సేమ్ అదే క్వశ్చన్. వాళ్ళకి మనం వర్క్ లో ఉన్నాం, మన క్లయింట్ దగ్గర ఉన్నాం, ఆ టాప్ 10 రాసుకున్న వాళ్ళే మనం ఫోన్ చేశారు ఎవరో ఒకరు మనకి. మన వర్క్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళతో మనం మాట్లాడతామా? ఫస్ట్ సార్ అయితే మాట్లాడరు, రెండోసారి మాట్లాడరు. ఓకే 50%. మీరు అందరితో మాట్లాడతారా? మీరు వర్క్ లో ఉన్నా కానీ క్లయింట్ తో ఉన్నా కానీ వెరీ గుడ్, సూపర్. ఆయన టాస్క్ అంటే మీరు ఉండాలి కదా. మీరు చెక్ చేయాలంటే ఆయన రాసుకున్న టాప్ 10 లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్. వాళ్ళు సేమ్ ఎవరో ఒకరు ఫోన్ చేసి నాకు ఒక 1 lakh కావాలి అని అడిగారు మిమ్మల్ని. ఎందుకు ఏంటి అనకుండా మీరు రాసిన టాప్ 10 కాంటాక్ట్స్ వాళ్ళకి సేమ్ ఉందా మీరు చేస్తారా? 1 or 2 ఇస్తారు సార్, డబ్బులు ఇచ్చినప్పుడు 1 or 2. వాళ్ళు టాప్ 10 మీ కార్ అడిగారు, ఎవరో ఒకరు ఏదో అవసరం అయ్యి ఆల్రెడీ ఇచ్చేస్తారు. కొంతమంది సార్ నాకు డ్రైవింగ్ రాదు అంటున్నారు, డ్రైవింగ్ రాకపోయినా డ్రైవర్ నుంచి కూడా పంపిస్తారు. మీరు అలాగే మీకు డ్రైవింగ్ రాకపోయినా డ్రైవర్ నుంచి పంపించేయచ్చు. నెక్స్ట్ మీ రిప్యుటేషన్ కూడా పక్కన పెట్టి ఆ టాప్ 10 రాసుకున్న మీ ఫ్రెండే, కానీ కొంతమంది ఫ్రెండ్స్ మనం వదులుకోండి, ఒక ఎడిక్షన్ అయిపోయింది. కానీ వాళ్ళు వర్క్ చేయడం తెలుసు, మీకే దెబ్బేస్తారు వర్క్ చేయకుండా, టైం చేయకుండా. అయినా మీ ఫ్రెండ్స్ మీరు ఆ టాప్ 10 లో ఎంతమందికి మీరు రిఫర్ చేస్తారు? అందరికి ఇన్ టైంలో మీరు రిఫర్ చేసిన వాళ్ళకి క్లయింట్కి వర్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా రిఫర్ చేస్తారు. మీరు రిప్యుటేషన్ పోయినా పర్లేదు. మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మారలేదు, ఒకసారి మారలేదు నేను. మీకు పర్సనల్ గా మీరు నాకు వర్క్ ఇచ్చారు, నేను మారలేదు. ఎగ్జామ్ నవ్వుకోండి సార్, ఇది ఇదంతా ఏంటంటే జనరల్ గా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు. ఆయన ఏమడిగారంటే ఇందాక సార్ కూడా మాట్లాడుతూ యువర్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్, దాని గురించే ఈరోజు సెషన్. జనాలు చెప్పడానికి ఏంటంటే స్టేటస్ లో కానీ అన్నింటిలో యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అంటారు. ఆ నెట్వర్క్ ఎలా మార్చుకోవాలనేదే ఇది. దాదాపు 1.5 months నుంచి ప్రెసిడెంట్ నన్ను ఫాలోఅప్ చేస్తూ మాకు ఇది కావాలి అడుగుతూ ఉంటే వీటన్నిటిని తీసుకొచ్చింది అనమాట. అందుకని ఇంటరాక్టివ్ గా డౌట్స్ క్లారిఫై కోసం మనం మాట్లాడుతాం. మీరు ఫస్ట్ టైం నాకు వర్క్ ఇచ్చారు, నేను చేయలే, కానీ మీ టాప్ 10 లో మేము ఉన్నాను. మీ వర్కే పర్సనల్ వర్కే చేయలేను. అలాంటి మీరు నాకు ఇంకో క్లయింట్ ని మీకు ఎవరో సమ్ ఎక్స్ అనే పర్సన్ నాకు రిఫర్ చేస్తారా? ఓకే, ఒకసారి చూస్తారు. వెరీ గుడ్, సూపర్. ఒకసారి సార్ గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. ఎవరు మీ టాప్ 10 లో ఉన్నారా? మీ టాప్ 10 లో ఉన్నారా? లేదు కదా. ఇచ్చోండి నెట్వర్కింగ్. ప్లీజ్ సార్, నెట్వర్క్
Networking is a list of contacts. Networking is not a list of contacts. చాలా మంది మొబైల్ ఓపెన్ చేసి నేను సెమినార్కి వెళ్ళినప్పుడు మీ మొబైల్ ఎంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయంటే 10,000 కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి అంటారు. ఎంతమందికి 10,000 అబౌవ్ కాంటాక్ట్స్ ఉన్నారు? 5,000, 7,000 చూడండి చూసారా. ముందు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి లిప్ టెస్ట్ కూడా పక్కన పెట్టి ఆయన బిజినెస్ ఇచ్చేస్తారు ఫస్ట్ టైం. టాప్ 10 లో ఉండే విధంగా చూడండి. చూడండి, నెట్వర్కింగ్ ఈజ్ నాట్ ఎ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. నెట్వర్కింగ్ ఈజ్ ఎ 2-way స్ట్రీట్. ఎక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడ కూడా అంతే దూరం. చూడండి, ఆ ఇమేజ్ కనపడుతుంది మనకి. మీరు ఇక్కడ నుంచి వీళ్ళకి బిజినెస్ ఇస్తే వాళ్ళ నుంచి మీకు బిజినెస్ ఇచ్చండి. సపోజ్ ఈ పర్సన్ మీరు అనుకోండి, ఫస్ట్ గివ్ అండ్ టేక్ నేచర్స్ లా కూడా ఫస్ట్ నుంచి మనం పుట్టక ముందు నుంచి కూడా ఫాలో అవుతుంది. అదే నేచర్ ఏదైతుందో గివ్ అండ్ టేక్ అనే పాలసీతోనే మనకి ఇక్కడ బిజినెస్ వచ్చాం. ఈ నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ లో ఉన్నాం మనం. దీంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక మెంబర్ జాయిన్ అయితే, ఇప్పుడు మనకి మెంబర్ జాయిన్ అయ్యారు కొత్త మెంబర్, ఫస్ట్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మనం బిజినెస్ ఇద్దాం అంటే నేను చెప్పేది ఎవరికైనా ఇదే. రాగానే ఆయన మనకు బిజినెస్ ఇవ్వాలని కాదు. పెట్రోల్ బంక్ మీరు జాయిన్ అయింది, మన వెహికల్స్ అన్ని అటు వచ్చినప్పుడల్లా పెట్రోల్ బంక్ ఆయన దగ్గరికి వెళ్ళి మన పెట్రోల్ కొట్టించుకుంటే ఆయన తెలియాలి కదా. ఫోటో తీసేది పెట్టేది లేకపోతే ఆయన ఫోన్ చేయటం పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చానంటే. ఎందుకంటే మీరు బిజినెస్ ఇచ్చినట్టు ఆయన తెలియాలి. ఇది దేవుడు ఉండి కాదు, దాంట్లో డబ్బులు వేస్తే గుప్తు దాని లాగా అలా ఉంటుంది. 3 times వెళ్ళామనుకోండి, తర్వాత మీ ఫ్రెండ్ ఎవరు వెళ్ళారు, అమ్మో 4 times ఈ బిజినెస్ ఇచ్చారు, నేను కూడా ఆయనకి ఏదో రకంగా బిజినెస్ ఇవ్వాలి అని చెప్పి మన కోసం ఆయన వర్క్ చేస్తారు అండ్ ఆలోచిస్తారు. ఫస్ట్ ఎప్పుడైనా సరే నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే మెంబర్ ప్రతి మైండ్ లో ఫస్ట్ ఒక మెంబర్ వచ్చారంటే వాళ్ళకి ఇక్కడ వెల్కమ్ చెబుతూ క్లాప్స్ తో పాటుగా ఒక బిజినెస్ అనేది మన దగ్గర నుంచి ఒక రెఫరల్ లేకపోతే లింక్స్ మీరు ఏదో అంటారు కదా, దాన్ని ఆయనకి పాస్ చేద్దాం. క్లోజ్ చేసుకునేది ఆయన చేతుల్లో. ఇప్పుడు పెట్రోల్ బంక్ అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు, పెట్రోల్ కొట్టుకుంటారు, అది పక్కన పెట్టండి. మేబీ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రఫీ అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఒక లింక్ అనేది ఆయనకి పాస్ చేయడానికి ట్రై చేద్దాం. క్లోజ్ చేసుకోకపోతే అది ఆయన మిస్టేక్, మంది కాదు. అప్పుడు ఆల్రెడీ ఆయనకి ఒక 2-3 కాంటాక్ట్స్ ఇచ్చాం అనుకోండి, మనం ఆటోమేటిక్గా ఆయన దగ్గర నుంచి మనకు వచ్చింది. అదే నేచర్స్ లా గివ్ అండ్ టేక్. అందుకే మన వాళ్ళు అంటారు ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. నెట్వర్కింగ్ ఈజ్ అబౌట్ జనరేటింగ్ కనెక్షన్, గుడ్ విల్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్స్. జనరేటింగ్ కనెక్షన్స్ నాకు చెప్పాను నేను, కనెక్షన్ అనే పద్ధతి చెప్పాను. అక్కడి నుంచి మనకు వచ్చింది నెట్వర్కింగ్. ఏంటంటే నెట్వర్కింగ్ అంటే కనెక్షన్ అన్నారు, ఇంకా అక్కడికి రాలేదు మనం. ఏం చెప్పాను, 2 words 3 words చెప్పింది. ఒక కనెక్షన్, ఇంకోటి విజిటింగ్ కార్డ్ సంబంధించింది, ఇంకోటి బిల్డ్ కనెక్షన్స్, ట్రస్ట్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ సెల్లింగ్ ఎనీథింగ్ ఆర్ కలెక్టింగ్ బిజినెస్ కార్డ్స్. ఆల్రెడీ చెప్పేసాం మనం అది. నెట్వర్కింగ్ ఈజ్ నాట్ ఎ గేమ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ రేస్. నేను ఎంతమందిని పాసిబుల్ అయితే అంతమందిని కలవండి అన్నాను నేను. సార్ వెళ్ళారు ఫస్ట్ మాట్లాడమంటే, సార్ నేను అలా యూఎస్పీ రాసుకోలేదండి. 5 members కలవాల్సిన అవసరం లేదు, ఒక్కళ్ళనే కలవండి. నేను ఎంతమందిని చెప్పలేదు. యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అని అన్నాను. ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ 2 minutes లో వాళ్ళతోనే మాట్లాడండి. ఆ నెట్వర్కింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది అక్కడ. ఇప్పుడు సపోజ్ మీ పేరు ఏంటి, మీ బిజినెస్ ఏంటి, మీ ప్రోడక్ట్స్ ఏంటి చేస్తున్నారు, మీ హాబీస్ ఏంటి, అంతేగాని మనం అలా తీసేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ గ్రూప్ గా ఉన్నప్పుడు ఒకళ్ళు చదువుతుంటే మిగిలిన వాళ్ళందరూ రాసేసుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్. ఆయనతో మనం కూర్చోవాలి, ఆయనతో మనం మాట్లాడాలి. ఎప్పుడైతే ఆ పర్సన్తో మనం మాట్లాడతామో, ఏదో 1-to-1 ఫేస్ టు ఫేస్ మీ దాంట్లో ఏ వర్డ్ ఉంటుందో అవి ఐ టు వి అది మనం చేస్తే, ఫోటో కోసం చేయండి దయచేసి ప్లీజ్. ఫోటో కోసం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటారు. వాళ్ళ స్కూల్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, వాళ్ళ సర్నేమ్ ఆటోమేటిక్ తెలుసు. వాళ్ళ వైఫ్ అనుకోండి, వాళ్ళ సర్నేమ్ ఏంటి, వాళ్ళ మదర్ వాళ్ళ సర్నేమ్ ఏంటి, మీరు మారిపోతుంటాయి కదా. ఎక్కడో చోట మనకి రిలేషన్ ఇంకోటి అవ్వచ్చు. వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళు సపోజ్ సచిన్ టెండూల్కర్ ఇష్టం అనుకోండి, మనకి కూడా సచిన్ టెండూల్కర్ ఇష్టం, అంతే బాడీ మీరు పెద్ద మధ్య ఏదో ఒక పాయింట్ లో ఎక్కడో చోట కనెక్ట్ అయింది. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు, ఆ విధంగా అయినా సరే మనకి నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. వాట్ ఈస్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ ఈజ్ అబౌట్ జస్ట్ కనెక్టింగ్ పీపుల్. సరే లైట్ కొంచెం అది పెడతారా. నెట్వర్కింగ్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ కనెక్టింగ్ పీపుల్. పీపుల్ వెళ్ళిపోయాం, మనం కలిసాము. ఇంకా చెప్పాను కదా, ఒక కాన్ఫరెన్స్ అవుతుంది, 300 members వచ్చారు. 300 members అందరూ విజిటింగ్ కార్డ్స్ మనం ఇచ్చేసాం, తీసుకున్నాం, వెళ్ళిపోయాం. మనలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు అక్కడ? ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు 10 మంది రావచ్చు. ఆ 10 మందిలో ఎవరు ఎక్కడ ఉంటాయో తెలియదు. అది నాకు ఎప్పుడన్నా సైట్ కొనాలనుకుంటే ఓపెన్ చేస్తాను. అప్పటికి ఇవన్నీ ఉంటాయి. 6 months 3 months మన వార్డ్రోబ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఎన్ని విజిటింగ్ కార్డ్స్ డస్ట్బిన్లోకి వెళ్తాయో చెక్ చేసుకోండి. అవన్నీ ఎవరియో కలెక్ట్ చేసుకుని మనం పడేసాం, మరి మనకి కూడా అలాగే పడేస్తారు కదా. 2-way సిస్టమ్ కదా, మనం ఎలా పడేసాం వాళ్ళు కూడా అలాగే పడేస్తారు. అందుకని
నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టింగ్ పీపుల్ విత్ పీపుల్. ఫస్ట్ వన్ ఏంటంటే పీపుల్ విత్ పీపుల్. యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ యూ మీట్ అన్నాం కదా. సపోజ్ ఒకరి దగ్గరికి వెళ్ళాను, సార్ దగ్గరికి వెళ్ళాను, ఈయన నేనే మాట్లాడాను, గ్రూప్ ఆఫ్ కాదు. ఎప్పుడు నెట్వర్కింగ్ ఈవెంట్కి వెళ్ళినా సరే, ఎప్పుడు ఏ కాన్ఫరెన్స్కి వెళ్ళినా సరే, వేరే వాళ్ళు ఎవరితో మాట్లాడుతుంటే దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళతో మాట్లాడండి. లేదా మీరు ఎంతో మాట్లాడకూడదు, వెయిట్ చేయండి ఒక 5 minutes 10 minutes క్లయింట్ కోసం వెయిట్ చేస్తాం కదా. వాళ్ళు అయిపోయిన తర్వాత మనం వెళ్ళి ఇంటరాక్ట్. అండ్ సెకండ్ వన్ పీపుల్ విత్ పీపుల్. ఒక పర్సన్ మనం చూస్ చేసుకున్నాక సెకండ్ పాయింట్ ఏంటంటే పీపుల్ విత్ ఐడియాస్. వాళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారు, మనకి యూజ్ అవుతారా లేదా. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి పీపుల్ విత్ ఆపర్చునిటీస్. వాళ్ళ బిజినెస్ కి మనం ఎలా ఉపయోగపడతాం, మన బిజినెస్ కి వాళ్ళు ఎలా ఉపయోగపడతారు. ఈ థర్డ్ పాయింట్ మీద నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అయింది. ఇది ఎప్పుడైతే అందుకే ఎంత పెట్టినట్టు హాబీస్ అన్నది ఇంకా చాలా తీసుకోవచ్చు, మన ఇచ్చిన 2 minutes కాబట్టి నాకు టైం ఇచ్చింది కూడా 1 hour 20 minutes. అందుకే నా 3 points పెట్టాను. ఇంకా 2-3 points కూడా యాడ్ చేస్తాను నేను జనరల్గా. ఓ 2 hours 3 hours హాఫ్ డే ఫుల్ డే సెషన్ చేసినప్పుడు మారిపోతా ఉంటాయి. పీపుల్ విత్ ఆపర్చునిటీస్. నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను మీ బిజినెస్ కి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నాతో మాట్లాడుతూ మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను అని ఆటోమేటిక్గా మనం అడిగితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి బిజినెస్ ఇవ్వడానికి ఇది ముందే మనం ఆఫర్ చేద్దాం. ఆయన చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే సంథింగ్ సిఏలో లేకపోతే ఎల్ఐసి అడ్వైజర్లో సంథింగ్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఫినాన్షియల్ అడ్వైజర్లు ఎవరు ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి. నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అన్నారు అనుకోండి. నా లిస్ట్లో ఎవరు ఉంటే ఇమీడియట్గా నెంబర్ పాస్ చేసి లేదా దాంతో కూడా మాట్లాడి నువ్వు మన ఏదో ట్యాక్స్ నీకు ఎక్కువ పడుతుంది అంటావు కదా, ఇల్లు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని నేను చెప్పాను అనుకోండి. ఏ విధంగా హెల్ప్ చేయగలని చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన దగ్గర నుంచి కూడా నాకు అదే విధంగా బిజినెస్ అనేది వచ్చింది. అందుకే నేచర్స్ లా గివ్ అండ్ టేక్. నెట్వర్కింగ్ ఇస్ నాట్ ఏ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని చెప్పాం మనం. 11,000 12,000 5,000 మేబీ 1,000 అవ్వచ్చు. నెట్వర్కింగ్ ఈస్ ఎన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ యువర్ పర్సనల్ కనెక్షన్స్, దేర్ కనెక్షన్స్ అండ్ సో ఆన్. మీ పర్సనల్ కనెక్షన్స్ అండ్ వాళ్ళ కనెక్షన్స్ అలా 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 వెళ్ళిపోతుంది. అదే యువర్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ ఈజ్ ఫైండింగ్ ఫాస్ట్ who you need to get what you need in any situation and helping others do the same. అదే చెప్పాను. ఫస్ట్ మనం ఆఫర్ చేద్దాం, వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్గా మనకి బిజినెస్ అనేది వచ్చింది. నెట్వర్కింగ్ ఈజ్ అబౌట్ హెల్పింగ్ అదర్స్. వై విల్ హెల్ప్ యూ. ఇప్పుడు మీరు దీంట్లో జాయిన్ అయ్యాం మన బిజినెస్ లో, అసలు మీకే ఎందుకు లింక్స్ ఇవ్వాలండి. బయట చాలా మంది ఉంటారు కదా, మీకే ఎందుకు ఇవ్వాలి. మేము క్లబ్ లో మెంబర్లు కాబట్టి, హౌస్ లో మెంబర్లు కాబట్టి అంటారా. క్వాలిటీ సూపర్. ఇంకా సర్వీస్ ప్రయారిటీ వెరీ గుడ్ ఎక్సలెంట్. ప్రయారిటీ ప్రైస్ సర్వీస్ ఆఫ్టర్ సేల్స్ తర్వాత కూడా సపోర్ట్. వెరీ గుడ్ ఆన్సర్ చెప్పిన అందరూ గట్టిగా స్టాప్ చేసుకోండి. సెకండ్, వై డూ హెల్ప్ అదర్ పీపుల్. మనం ఎందుకు మిగిలిన వాళ్ళకి లింక్స్ ఇవ్వాలి. మనం బిజినెస్ తీసుకుని వెళ్ళిపోదా హ్యాపీగా. మనం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి. కృతజ్ఞ గ్రాటిట్యూడ్ కింద వచ్చి ఒక మెమెంటోలో లేకపోతే ఏదో ఇచ్చేస్తే అయిపోయింది కదా. గివ్ అండ్ టేక్ పాలసీ నేచర్స్ లా. గివ్ అండ్ టేక్ మనం ఇద్దాం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందాం. నెక్స్ట్ వన్, పీపుల్ డూ బిజినెస్ విత్ హెల్ప్, షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ కనెక్ట్స్ టు పీపుల్ దే ట్రస్ట్ అండ్ వాల్యూ. ట్రస్ట్ చూడండి, ట్రస్ట్ టర్న్స్ కాంటాక్ట్ ఇంటూ కనెక్షన్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ అనేది ట్రస్ట్ టర్న్స్ కాంటాక్ట్స్ ఇంటూ కనెక్షన్స్. ట్రస్ట్ అనే దాంట్లో టీ అనే పదం తీస్తే ఇది ట్రస్ట్ కోల్పోతే, నేను మీకు ఒక సపోజ్ మీరు నాకు రెఫరల్ ఇచ్చారు, నన్ను నమ్మి ట్రైనింగ్ చేయండి అని. నేను వెళ్ళి ట్రైనింగ్ చేయలేదు, నా దగ్గర 100 రీజన్లు ఉండొచ్చు, లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రాలేదు నేను. మీరు నాకు మీద ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ లో టీ కోల్పోతే మిగిలింది ట్రస్ట్. రెండోసారి జీవితంలో నేను మారిపోయాను అని చెప్పినా కానీ నాకు మీరు రెఫర్ చేయరు. ఎందుకంటే మన క్లయింట్స్ కానీ మన కాంట్రాక్ట్స్ కానీ చాలా మంది ఉంటారు. ఒక్క మాట చాలు, భలే వాడిని రెఫర్ చేసేవారు అన్నారంటే అయిపోయింది. మన ట్రస్ట్ మన మొత్తం అయిపోయింది. ఆడొకరితో చెప్పడు, ఇది నన్నే కాదు మిగిలిన మీరు ఎవరు రెఫర్ చేసినా కానీ మీ కాంట్రాక్ట్ లిస్ట్ లో కూడా పడుతుంది. అందుకని ట్రస్ట్ అనేది ఇటువంటి వాటిలో చాలా ఇంపార్టెంట్. బిజినెస్ లో కూడా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ట్రస్ట్ టర్న్స్ కాంటాక్ట్ ఇంటూ కనెక్షన్స్. ఇంకా మనం నెట్వర్కింగ్ వెళ్ళలేదు, ఇందాడో కనెక్షన్స్ అన్నాం, ఇప్పుడు కాంటాక్ట్ అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. హౌ టు బిల్డ్ ట్రస్ట్. ట్రస్ట్ ఎలా బిల్డ్ అయింది. కీప్ ఇన్ టచ్, స్టే ఇన్వాల్వ్, బీయింగ్ రెస్పాన్సిబుల్ ఆన్ టైం,
ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్లయింట్ దగ్గరికి కలవాలి, ఆయన మనకి 6 o'clock టైం ఇచ్చాడు ఫర్ మార్నింగ్, మనం 5:45కో 5:50కో ముందే వెళ్ళిపోయి ఉండాలి. కానీ నేను బయలుదేరేటప్పటికి ఇంటి దగ్గర నా కారు సంథింగ్ ఏదో ఇబ్బంది అయింది, లేదా ట్రాఫిక్ జామ్ ఉంది, ఇటువంటి స్టోరీలు 100 చెప్పినా కానీ టైమ్ ఈజ్ మనీ, ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేది. దాని బట్టి ఏమైందంటే మీ ట్రస్ట్ అనేది పోయింది. టైంకి వెళ్ళకపోతే మనం బీయింగ్ రెస్పాన్సిబుల్ ఆన్ టైం, యాక్ట్ యాజ్ యు సే, డూ ద థింగ్స్ యూ ప్రమోట్. మనం ఏదైతే సోషల్ మీడియాలోనో మన గురించి ఏదైతే చదువుతామో, ఇక్కడ మీ బిజినెస్ గురించి చెప్పేటప్పుడైనా సరే ఆ ప్రమోట్ చేసేదాన్ని, చెప్పిన దాన్ని ఫాలో చేసి. నాకు 7:30కి వస్తానని రాత్రి మెసేజ్ చేశారు, 7:25కే వచ్చి నన్ను పిక్ చేసుకుంటాను పిక్చర్. 7:25 5 minutes ఎర్లీ కొట్టాను. ఆయన దగ్గర ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు, లేకపోతే టైం స్పెండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. 7 ఇక్కడ మీటింగ్ 8గా స్టార్ట్ అయ్యేది, 7:30 అన్నాను కదా, 7:35 సార్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. హెల్పింగ్ అదర్స్, బీయింగ్ దేర్ వెన్ దే నీడ్ యూ. మన అవసరమైనప్పుడు, అది ఫినాన్షియల్ గా అయితే నేను చెప్పను కానీ మామూలు ఏదో హెల్ప్ అవసరమైనప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా మన మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది. బీయింగ్ ఇంటరెస్టెడ్ ఇన్ పీపుల్, వాళ్ళు చదువుతున్నప్పుడు మనం ఇంటరెస్టెడ్ గా వింటూ అనేది స్టార్ట్ చేయాలి. లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ ఈవెంట్స్, ఇంక ఇది మనం చెప్పాం కదా, everyone is there for the same reason, to make contacts, not connections and not networking. ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యామంటే మనం ఓన్లీ కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకుంటానికి వెళ్తున్నాం, అక్కడ నెట్వర్క్ రాదు, కానీ మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక 500 people ఉంటారు, మన నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు, అక్కడ ఏం నెట్వర్క్ రాదు. నెక్స్ట్ 2-3 slides లో మీకు అర్థమైంది వాట్ ఈస్ నెట్వర్కింగ్ అనేది. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం అంటే సినిమా రిలీజ్ అయిపోయింది, ట్రైలర్స్ ఇవన్నీ ఉంటుంటాయి కదా, వాటన్నిటి కోసం మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఈ కాంటాక్ట్, కనెక్షన్, నెట్వర్కింగ్ అని మీకు తెలిస్తే నెక్స్ట్ మీకు హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా సరే దాంట్లో ఉంటాం. ఎవ్రీబడి సేమ్ టు బి దేర్ టు సెల్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా ప్రోడక్ట్ నేను అమ్ముకోవడానికి ఉంటాను, కానీ మీ ప్రోడక్ట్ కొనడానికి నేను ఉన్నాను. ఆ 500 people కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు కూడా మన గురించి మనం చెప్పుకుంటాం, వాళ్ళు చెప్పింది తింటే ఏంటో లేకపోతే లేదంటే. మీరు ఏం చేస్తారు, నేను ట్రైనింగ్ చేస్తాను సార్, నా క్లయింట్స్ ఎంతమంది, నా క్లయింట్ బేస్ ఎంతమంది, నేను 50 members బిజినెస్ కన్సల్టెంట్గా ఉన్నాను, బిజినెస్ కోచ్గా ఉన్నాను, వాళ్ళు బిజినెస్ డెవలప్ చేశాను, నా సెల్ఫ్ డబ్బా నేను చెప్పుకుంటాను. కానీ ఎదుటి చెప్పేదాన్ని మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినా కానీ వాటికి మనకి సబ్స్టిట్యూట్ క్వశ్చన్స్ అని అడగ. ఇంతమంది సెషన్లో 3 or 4 members వాళ్ళ డౌట్స్ అనేది అడుగుతున్నారు. అందరూ అడిగితే అందరూ క్లారిఫై చేసినప్పుడు ఒక డౌట్ అయిపోయింది అనుకోండి, కొంతమందికి ఉన్నా కానీ బ్రేక్ఫాస్ట్లోనో లేదా తర్వాత అయినా అడుగుదాంలే అని చెప్పి అనుకోవచ్చు. ప్రతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు మన ప్రోడక్ట్ మనం అమ్ముకోవడానికి వెళ్తాం, కానీ వేరే వాళ్ళే కొనడానికి కాదు. ఆపర్చునిటీ టు టాక్ ఫేస్ టు ఫేస్, అవకాశం దొరికినప్పుడు ఒక్కరితోనే మాట్లాడండి. కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు కానీ, పర్సనల్గా అయినా సరే, ఇటువంటి మీటింగ్లో అయినా సరే, గ్రూప్ ఆఫ్ పీపుల్ జనరల్ టాపిక్ మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. కానీ బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే 1-to-1 మనం మాట్లాడుకోవాలి. I2V అనేది లిసన్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్, వింటూ క్వశ్చన్స్ అడగాలి. మనకి మొదటి నుంచి ఏంటంటే ఈ మధ్య బ్రిటిష్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, నేను దాన్ని బ్లేమ్ చేయట్లేదు, ఎడ్యుకేషన్ సిస్టమే కాదు మనం కూడా ప్రతి ఒక్కరు చక్కగా మాట్లాడతాం, చదువుతాం, రాస్తాం, కానీ నేను గట్టిగా క్లాప్స్ విన్నాం, వినడానికి రెడీగా ఉంటాం. మనం ఎంతసేపు అయినా సరే మాట్లాడతాం, ఎంతసేపు అయినా సరే చదువుతాం, ఎంతసేపు అయినా రాస్తాం. ఆ లిజనింగ్ స్కిల్స్ అనేది మనకు తగ్గిపోతుంది. ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చదువుతున్నారు అనుకోండి, ఇంట్లో మన పిల్లలే, మా వాడు 7th class, ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడో ఒకసారి వెళ్తాను, నెలకు 5-6 రోజులే ఇంట్లో ఉంటాను. నేను ఇక్కడే మా ఫ్యామిలీ ఉండే సత్తెనపల్లి, నేను మ్యారేజ్ చేసిన సత్తెనపల్లి, నేను పుట్టింది పెరిగింది గుంటూరు జిల్లా వేంబూరు మండలం. వేంబూరు అంటే మీకు తెలిసేవాడు తిరోసి గారిది. దాని పక్కన చావులని విలేజ్, దానికి మా మండలకు దాకా 3 kilometers వాళ్ళకి మాకు డిస్టెన్స్. 4 years తర్వాత ఇంటికి వెళ్ళాను మా అమ్మ నాన్న దగ్గరికి. ఈ ఫ్యామిలీ కూడా నెలకి 3-4 days ఉంటాను. నిజంగా చెప్పాలంటే మా వైఫ్ దేవత, అందరూ వైఫ్ ఏదో అంటుంటారు కానీ జనరల్గా వాళ్ళ మీద కామెంట్లు ఇచ్చేస్తూ ఫన్నీ కోసం అనుకుంటారు. కానీ నేను ఇంట్లో కావాల్సిన మొత్తం ఆమె చూసుకునేది. ఎందుకంటే ప్రతిరోజు ట్రైనింగ్లో ఉంటాను మ్యాక్సిమం, ప్రతిరోజు. ఇప్పుడు ఈరోజు ఇంటికి వెళ్తాను నైట్, రేపు మళ్ళీ సండే నైట్ బయలుదేరిపోయి మండే ట్యూస్డే మళ్ళీ వైజాగ్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. లిసన్ అండ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం 1 day ఉన్నా 2 days ఉన్నా ఫోన్ ఆన్సర్ చేయండి. ఫోన్ తీసుకెళ్ళి పడేస్తాను, ముందే మెసేజ్ పెడతాను, నేను ఇంటికి వెళ్తున్నాను అంతే. హలో సత్తెనపల్లి అని పెట్టారనుకోండి, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది, ఎవరు డిస్టర్బ్ చేయండి, అవసరం అయితే మెసేజ్ పెడతాను. ఆ టైంలో ఫోన్ మాట్లాడారనుకోండి, మొబైల్ షాప్ వాళ్ళు ఎవరంటే మీకే ఒక లింక్ ఇవ్వాల్సి వచ్చింది. అటువంటి ఆల్రెడీ 2-3 కూడా అయింది. ఎందుకంటే ఫోన్ తీసుకొట్టేసి నువ్వు వచ్చిన ఒక రోజు కూడా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు రావట్లేదు,
అదే మరి సార్ మరి దేవుడు కాబట్టి మరి మిగిలిన సార్ ఎందుకు దేవత చెప్పినా దేవుళ్ళు ప్రతిరోజు మనకి వరాలు ఎవరు దేవతలైన ఎవరైనా మనం మరి నెలలో ఒక రోజు కూడా మనం పూజ చేస్తున్నప్పుడు అలా ఉండకపోతే అది దోకంటున్నాను ఇంకా వన్ డే అయినా సరే మనం పూజ చేయలేదు అనుకోండి ఆ వన్ డే పూజ చేసేది ఆ రోజు మనకి ఓన్లీ చెవులే పనిచేస్తుంది పంచాయతీ వచ్చింది ఆ రోజు ఇది పంచాయతీ ఇంట్లో ఉన్న సార్ మీరు పంచాయతీ ఇవే పనిచేస్తాయి థ్యాంక్ యూ ఇది ఈ స్లైడ్ గురించి మిగిలిన ఉన్నాయి మన టైం కన్స్ట్రక్షన్ లో ఆపేస్తాను ఎక్కడ ఒక 3 minutes 4 minutes ముందు చెప్పండి సార్ 5 minutes ముందు 5 minutes ముందు చెప్పండి కాంటాక్ట్ ఇది చూడండి మీ మొబైల్లో ఉండే మొత్తం కాంటాక్ట్స్ అంటే ఆ ఇమేజ్ ఏదైతే కనిపిస్తుందో ఒక్కసారి ఇమేజ్ వరకు లైట్స్ ఆఫ్ చేయండి ఈ ఇమేజ్ వరకు ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేయండి కొంచెం తర్వాత మనం కొన్ని మిస్ అవుతుంది కనిపించేయి ఈ ఒక్క ఇమేజ్ వరకు సెషన్ మొత్తం దీని బేస్ లో నేను చెప్పిన మొత్తం ఇమేజ్ లో కనిపిస్తాయి మీకు దీని మీద కొంచెం అలర్ట్ గా ఫోకస్ కొనండి ఇది కాంటాక్ట్ దాని చెప్పి కాంటాక్ట్ కనెక్షన్ నెట్వర్కింగ్ అనేది మొత్తం దీంట్లోనే వస్తాయి ఇది కాంటాక్ట్ అంటే మీకు ఎవరి దగ్గర నుంచి మీ కాంటాక్ట్ లో 500 ఉన్నాయి 1000 ఉన్నాయి 11,000 ఉన్నాయి 20,000 కాంటాక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే మొబైల్ ఫోన్ బుక్ లో మనం ఏమంటాం మనం ఫోన్ బుక్ ఓపెన్ చేస్తే కాంటాక్ట్ అనే ఉండేది నేను దాన్నే తీసుకుని చదువుతున్నాను ఎగ్జాంపుల్ మీ కాంటాక్ట్స్ మీరు వాళ్ళని మీరు కనుక వర్కౌట్ చేసుకోకుండా ఇలాగే మీటింగ్ వచ్చేసాం మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయామంటే మీరు ఇలాగే నెట్వర్కింగ్ లేదు మీ కాంటాక్ట్స్ కూడా మీరు ఓపెన్ చేయలేదు నేను అందుకే ఎవ్రీ 6 months ఒకసారి నా కాంటాక్ట్స్ డిలీట్ చేస్తాను కొన్ని మినిమం 500 అర్థమైందా మరి ఇప్పుడు డౌట్స్ ఎయిట్ మీద వెరీ గుడ్ థ్యాంక్ యూ నేను అందరూ సైలెంట్ అయిపోయినా బాగా చేస్తున్నాను ఒకసారి గట్టిగా క్లాప్స్ స్ట్రాటజీస్ టు మేక్ కనెక్షన్స్ ఇప్పుడు చెప్పాను నెట్వర్క్ గురించి చెప్పను ఎందుకంటే నెట్వర్క్ అనేది మీ ట్రస్ట్ మీద బిల్డ్ అయ్యింది కాంటాక్ట్ నుంచి కనెక్షన్స్కి వెళ్ళాలంటే షూర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇప్పుడు ఎవరైనా బిజినెస్ క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేది మన మీద ఆ టైంలో మనకి ఫోన్ వచ్చి పక్క వెళ్ళిపోయారు అనుకోండి వీళ్ళు కనిపిస్తుంటారు ఎవరు అంటున్నారు ఏంటి అని మీరు వెళ్ళిపోతే నెక్స్ట్ టైం అయిపోయింది మీ మీద ట్రస్ట్ పోయింది మీకు కూడా బిజినెస్ ఇక్కడికి వచ్చేదే మనం బిజినెస్ కోసం ఒక 2 hours ఏమో టైం కేటాయించుకుని 1.5 hour ఇక్కడ ఉంటావు 1.5 hour కూడా మన బిజినెస్ కోసం మనం టైం కేటాయించలేదంటే మన ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటానికి 1.5 hour టైం కూడా కేటాయించలేదంటే ఇటువంటి అడిగితే రావడం అనవసరం సారీ తప్పుగా అనుకోదు నేను చాలా ప్రాక్టికల్ గా రియాలిటీగా మాట్లాడుతాను నేను బాగున్నాను బ్రాటప్ మొత్తం ఇక్కడే నాకు రైల్వే జాబ్ వస్తే ఈస్ట్ కోస్ట్ లో వెళ్ళాను నేను లోకో పైలట్ గా ఒక 9 years వర్క్ చేశాను కొత్త రోడ్ లో ఇవన్నీ నా ప్యాషన్ కోసం ఆ జాబ్ కూడా వదిలేసి వాలంటీర్ గా రిజైన్ చేసి ఈ ట్రైనింగ్స్ లోనే 2017 నుంచి ఉన్నాను నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నేను చాలా ప్రాక్టికల్ ఉంటుంది నా నేను వర్క్ చేసి మాయ చేసి వెళ్ళిపోను Be interested in others before asking them to be interested in you. So, learn more by asking questions. Praise others. Okay, ఈ అవసరం లేదు మనకి జస్ట్ ఇది కూడా మనం స్కిప్ చేద్దాం ఇది కూడా స్కిప్ చేస్తున్నాను విత్ టైం లేదు కాబట్టి ఇది కూడా ఈ టాపిక్లో మనకు అవసరం లేదు ఎస్ మీరు తెచ్చిన పేపర్లు అలాగ ఉన్నాయి సార్ ఏమనుకోద్దు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అర్థం లెసన్ అండ్ కాంప్రహెన్సివ్ టెస్ట్ ఓకే మన ఎగ్జామ్షన్స్ ఇవన్నీ కూడా వద్దు మనకి అక్కడ 15 minutes కొంచెం మనకు అలా డిలే అవడం వల్ల ఇవన్నీ కొంచెం తీసేయాల్సి వచ్చింది ఎస్ వెన్ విల్ నెట్వర్కింగ్ హ్యాపెన్ ఎందుకంటే నెట్వర్క్ గురించి మాట్లాడుతున్నాం మిగిలిన తెలుసు వీ కెనాట్ టీచ్ యూ హౌ టు నెట్వర్క్ ఇప్పుడు కూడా నేను మీకు నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్పలేదు అవునా కదా ఎవరైనా మీకు నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలో అంటే నెట్వర్క్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్పాను నేను అంటే ఈ సిస్టమ్ ఫాలో అయితే మీకు బాగుంటుంది అంతేగా నేను ఎక్కడ మీకు నెట్వర్కింగ్ ఇవ్వలేదు ఓన్లీ హౌ టు బిల్డ్ కనెక్షన్స్ అండ్ రిలేషన్స్ హౌ టు బిల్డ్ ఏ నెట్వర్క్ అని పెట్టిన దాంట్లో హౌ టు బిల్డ్ కనెక్షన్స్ ఈ మెంబర్ ద్వారా మనకి సెకండ్ వచ్చేదే కనెక్షన్స్ మన ఫోకస్ కూడా అదే ఫస్ట్ కాంటాక్ట్ ఈ ఉన్న కాంటాక్ట్ లో నుంచి కనెక్షన్స్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి దాని ద్వారా రిలేషన్షిప్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇందాక చెప్పినట్టు బిల్డింగ్ ట్రస్ట్ తర్వాత వాళ్ళ హాబీస్ ఏంటి I2V చేసినప్పుడు వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ స్కూల్ ఏంటి వాళ్ళ సర్నేమ్ ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ వెళ్తే మనకి ఆటోమేటిక్ ఎక్కడో చోట మనకి రిలేషన్ అనేది జరుగుతుంది నెట్వర్కింగ్ విల్ హ్యాపెన్ వెన్ యువర్ కనెక్షన్స్ స్టార్ట్ హెల్పింగ్ యూ ఇందాక చెప్పింది మీ కనెక్షన్స్ నాట్ కాంటాక్ట్స్ కనెక్షన్స్ మీకు హెల్ప్ చేయడం మొదలు పెడితే అది మీ నెట్వర్కింగ్ నెట్వర్కింగ్ ఈజ్ ఫర్ ద ఫ్యూచర్ నాట్ ఫర్ ఇమీడియట్ బెనిఫిట్స్ నేను చాలా మంది మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చేసాను 6 months అయిపోయింది నాకు బిజినెస్ రాలేదు హౌస్ వేస్ట్
అసలు ఇదే వేస్ట్ అని బయటికి వెళ్ళిపోయినట్టు చెబుతారు, ఇక్కడ ఉన్నట్టు చెబుతారు. నెట్వర్కింగ్ ఈజ్ ఫర్ ద ఫ్యూచర్, నాట్ ఫర్ ఇమీడియట్. ఈ రోజు రిజల్ట్ రావాలని రాదు, కానీ వాళ్ళ కాంటాక్ట్ లో నుంచి కనెక్షన్స్. నేను ఈయన నాకు కాంటాక్ట్, ఈయన ఫ్రెండ్ అంటున్నాం, ఈయనకి కాంటాక్ట్, నాకు ఈయన కనెక్షన్ అవుతారు. ఈయన కాంటాక్ట్ లో ఎవరికైనా సరే ట్రైనింగ్ అవసరం అయితే, బిజినెస్ మెంటర్షిప్ ఎవరికైనా అవసరం అయితే అప్పుడు నన్ను ఈయన కాంటాక్ట్ చేస్తాను. అంతేగాని నేను ఇంతమందిని అడిగాను నాకు ఎవరో ఇవ్వలేదు అంటే ఎదుటి వాటికి నీడు ఉండాలి కదా, ఆ పక్కన నీడుంటే నాకు కనెక్ట్ చేస్తారు. అందుకని గుర్తుపెట్టుకోండి, నెట్వర్కింగ్ ఈజ్ ఫర్ ద ఫ్యూచర్, నాట్ ఫర్ ఇమ్మీడియట్ బెనిఫిట్స్. ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటానికి మనకి 10 years 12 years 30 years వచ్చేసాం. అప్పటి వరకు మనకి ఏ సర్టిఫికేట్ లేదు. 8th పాస్ అయిన 9th పాస్ అయిన అనుకున్నాం, 10th పాస్ అయినప్పుడే అఫీషియల్ గా సర్టిఫికేట్ వచ్చింది. మరి 10th క్లాస్ సర్టిఫికేట్ కోసం అన్ని సంవత్సరాలు పేషెన్సీగా వెయిట్ చేశాం. మనకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక 6 months 1 year మన పేషెన్సీ లేకపోతే మన బిజినెస్ రన్ అవ్వగలం. మీకు బిజినెస్ రావట్లేదు అంటే ప్రాబ్లం వాళ్ళది కాదు, మీదే. ఎందుకంటే మీరు సరిగ్గా చెప్పట్లేదు, అసలు మీ బిజినెస్ ఏంటో తెలియదు. ఇక్కడ చూడండి, ఎవరో ఒక పర్సన్ లేపి ఈయన బిజినెస్ ఏంటి అని అందరిని అడిగితే మేబీ 10% ఆ 20% చూస్తారు. దాంట్లో కూడా ఆయన రెగ్యులర్ గా ఎవరితో అయితే మీట్ అవుతారో వాళ్ళే చూస్తారు. ఇదేంటో తెలుసు మీకు? ఆస్కార్ అవార్డు. ఓకే, నేను ఒక వచ్చిన 3-4 minutes లో వచ్చేస్తాను. ది ఆస్కార్ విన్నర్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఆర్ యాక్టర్స్ ఇన్ ద లాస్ట్ 2 years. లాస్ట్ 2 years గా ఆస్కార్ విన్నర్ ఎవరు? ఆస్కార్ అండి బాబు. లాస్ట్ అది 23-24. సరే ఏదైనా పేరు చెప్పారు, మంది పక్కన పెట్టారు, ఇండియా తెలుగు పక్కన పెడితే ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు మాత్రం ఆస్కార్ అవార్డ్స్ అన్ని చూస్తాం మనం, లేకపోతే నంది అవార్డ్స్ ఇంకోటి అన్ని చూస్తాం మనం. నెక్స్ట్ ఇది నోబెల్ పీస్ అవార్డు అన్నమాట. ద నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఫర్ పీస్ ఇన్ ద లాస్ట్ 2 years. కానీ ఆ రోజు మాత్రం స్టేటస్ పెట్టేస్తాం అందరం, దాని గురించి మాట్లాడుకుంటాం. We don't remember the famous of the past. జరిగిపోయినట్లు ఫేమస్ పీపుల్స్ గురించి మనం రిమెంబర్, ఆ రోజు గుర్తుంటుంది కానీ ఎక్కువ గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను అడుగుకి వచ్చిన ఒకటి ఆన్సర్, ఇఫ్ యు రిమెంబర్ 2 teachers who helped building your character. మీ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడే 2 టీచర్ల పేరు చెప్పండి. నిన్న టీచర్స్ డే కదా. టీవీఎస్ గారు సాంప్రదాయ సార్. ఆయన ఏం చేస్తారు? మ్యాథ్స్ లెక్చరర్. ఓకే, ఎక్కడ స్కూల్లోనే కాలేజీలో? ఇంకొకళ్ళు ఇద్దరు మ్యాథ్స్ అండి. వెరీ గుడ్, సూపర్, గట్టిగా క్లాప్స్. ఇంకొకళ్ళు ఎవరైనా ఇంకో పర్సన్ చెప్పండి. 2 teachers గారు, లలిత టీచర్. ఎవరండి? కోట సుబ్బారావు గారు. కోట సుబ్బారావు గారు అకౌంట్స్ బీకామ్. ఇంకోటి మేడం? లలిత టీచర్. ఆ మేడం తెలుగు టీచర్. ఓకే, తెలుగు టీచర్. వెరీ గుడ్, సూపర్. చూడండి లాస్ట్ ఇంక మిగిలిన మిగతా ప్రశాంతి గారు భూలక్ష్మి. వాళ్ళు ఏంటి, స్కూల్లో కాలేజా? స్కూలే, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ హెడ్ మాస్టర్స్. ఓకే, మీ స్కూల్ లైఫ్ లో మీకు వెరీ గుడ్. చూసారా, ఆస్కార్ అవార్డు గురించి చెప్పుకుంటే ఇది చాలా టైం పట్టింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి 2 friends who were there for you when you needed. నీకు అవసరమైనప్పుడు నీకు హెల్ప్ చేసే 2 friends పేరు చెప్పండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి. రాము అండ్ కిషోర్. సుధీర్, రాము. మీరు ఈ చెప్పిన పేరేనా? లాస్ట్ 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 మేడం మీరు. నిహాంత్ అండ్ మాధురి. నెక్స్ట్ వన్ 2 people who made you feel special one day. మిమ్మల్ని వన్ డే ఏదో ఒక రోజున స్పెషల్ గా చేసేవాళ్ళు, అంటే మీకు ఒక ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే మీకు ఒక సెలబ్రిటీ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఒక 2 ఉంటే వాళ్ళ పేరు చెప్పండి. పేరు చెప్పండి అంటే అంత సీక్రెట్ మీటింగ్ చేస్తారు, నాకు తెలియదు అంటే దానికి సంబంధం లేదు. ఎవరైనా 2. శివప్రసాద్. శివప్రసాద్, వెరీ గుడ్, సూపర్. ఇంకా అభిషేక్, గుడ్. ఇంకొక పేరు ఎవరైనా? శ్రీకాంత్ ఆంజనేయ. మై బ్రదర్. ఓకే, అది మనకు అవసరం లేదు వాళ్ళు ఏంటి అనేది. ఎవరైనా 2 people who made you feel special one day. We remember the ones who helped us. ఇప్పుడు వీళ్ళు టీచర్స్ ఫస్ట్ తీసుకుంటే, టీచర్స్ వాళ్ళ కెరీర్ క్యారెక్టర్ బిల్డ్ చేసాం ఎప్పుడో స్కూల్లో ఒక 15-20 years అయింది కదండి. 15-20 years బ్యాక్ మనకి హెల్ప్ చేసిన గుర్తుపెట్టుకున్నాం. లాస్ట్ ఆస్కార్ అవార్డు అవుతుందో మనకు గుర్తులేదు, కానీ స్టేటస్ లో పెట్టాం. కానీ వాళ్ళ గురించి ఓన్లీ టీచర్స్ జనరల్ స్టేటస్ పెడితే పెడతాం, లేకపోతే లేదు. ఇప్పుడు మీ టీచర్స్ స్టేటస్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. నేను నన్ను బిల్డ్ చేసిన చాలా మంది ఉన్నారు, కానీ ఎవరితో స్టేటస్ లో పెట్టకపోవచ్చు. నా మైండ్ లో, నా హార్ట్ లో మాత్రం గట్టిగా ఉంది. 2 friends అని కానీ ఇమీడియట్ గా చెప్పాం అంటే వీ రిమెంబర్ ద వన్స్ హూ హెల్ప్డ్ us. మనకి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళే మనం గుర్తుపెట్టుకుంటాం. ద పీపుల్ హూ లెఫ్ట్ ఎ మార్క్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ ప్రాబబ్లీ నాట్ ఫేమస్, నాట్ రిచ్, నాట్ ప్రైజ్ విన్నర్స్. ఇప్పుడు మీకు వచ్చిన స్కూల్ టీచర్ పేరు చెప్పిన వాళ్ళు మేబీ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోకపోయి ఉండొచ్చు. బెస్ట్ టీచర్ అవార్డు వాళ్ళు సెలబ్రిటీ అవార్డు ఉండకపోవచ్చు, వాళ్ళు డబ్బులు కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. The people who left a mark in our lives are probably not famous, not rich, and not prize winners.
They are the ones who care about us, the ones who are on our side when we need it. ఇప్పుడు కామర్స్ టీచర్ సంథింగ్ మేడం తెలుగు టీచర్ అని చెప్పారు. ఇంకేదో అవసరమైనప్పుడు సబ్జెక్ట్ లో మన పక్కన నిలబడి మనకు చెప్పారు కాబట్టి వాళ్ళు మనం లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకే గుర్తుపెట్టుకుంటాం. ఇన్ హూజ్ లిస్ట్ ఆర్ యూ టుడే? ఇవన్నీ మన లిస్ట్ లో ఉన్నారు కదా. ఇందాక ఎవరైనా సరే నీకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పండి అని ఎవరైనా అడిగితే దాంట్లో ఎంతమంది ఇందాక రాసుకుని 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఎంతమంది లిస్ట్ లో మనం ఉంటాం? ఇన్ హూజ్ లిస్ట్ ఆర్ యూ టుడే? ఇందాక టీచర్ పేరు చెప్పినట్టు ఎంతమంది మన పేరు అనేది ఇప్పుడు కాకపోతే 5 years 10 years 20 years చదువుతారో ఎంతమంది లిస్ట్ లో మీరు ఉన్నారో చెక్ చేసుకోండి. దానికోసం మీరు చేస్తుందంటే లెట్స్ నెట్వర్క్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏదైనా జస్ట్ నీడ్ ఉంటే కనుక ఆ నెంబర్ కి మెసేజ్ చేసి హాయ్ అని చెప్పని మీ పేరు, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పని పెట్టండి, నేను సేవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు. అందరూ ఒకసారి